ఒక మనిషి ఇంకో మనిషిని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటాడు లోకంలో. అలాగని ఈ ఇంకొక మనిషి చేసేటటువంటి పనిని ఇంకో మనిషి తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు ఆ మనిషి తన పనిని మంచి పని చేస్తున్నా కూడా ఆ మంచి పనిని వదిలేస్తే ఏమవుతుంది? దానివల్ల ఎవరికీ లాభం లేదు. ఒకడు నిజంగానే మంచి పని చేస్తున్నాడు, కానీ వీడు మంచి పని చేస్తుందని ఇంకోటి తప్పుగా అర్థం చేసుకున్నాడు. అప్పుడు ఏమైంది అనంటే, ఈ మంచి పని చేసేవాడు అప్పుడు కూడా ఏం చేయాలి అంటే, తాను చేసేటటువంటిది మంచి పనే కాబట్టి తప్పకుండా దాన్ని చేస్తూనే ఉండాలి, దాన్ని ఆపడానికి వీల్లేదు, తప్పకుండా చెయ్యాలి. అలా ఒకవేళ వీడు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు కాబట్టి ఈ పనినే నేను మానేస్తాను అని అంటే దానివల్ల ఏమైంది? వాడికి లాభం లేదు, వీడికి నష్టం. కాబట్టి ఈ చేస్తున్నటువంటి పనిని అలాగే చెయ్యాలి. చేస్తూ ఉంటే కొంతకాలం అయిన తర్వాత ఎవడైతే తప్పుగా అర్థం చేసుకున్నాడో వాడికి ఆ బుద్ధి తప్పకుండా రానే వస్తుంది. వాడు దీనిలో ఉన్న మంచితనాన్ని గ్రహించేటటువంటి ఒక అవకాశం తప్పకుండా ఏర్పడుతుంది. అయినా కూడా వాడికి ఆ బుద్ధే రాలేదు, మరీ మూర్ఖంగా ప్రవర్తించాడు, ఎంత చెప్పినా కూడా అసలు వాడిని మార్చలేము అనేటటువంటి పరిస్థితి వచ్చి వీడికి ఇవాళ రోజున చేయడం అనేది సాధ్యం కాకపోయినా కూడా, అది ఇందాక చెప్పినట్టుగా ఒకవేళ ఇప్పుడు అసలు సాధ్యం కాలేదు అని అంటే కనుక ఏమి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. కనీసం మానసికంగానైనా ఉన్న పరిస్థితిలో మానసికంగానైనా ఎంత అధ్యయనం కానీ అనుష్ఠానాదుల్ని కానీ చేయగలుగుతామో, ఎంత అవకాశం మనకు ఉంటుందో అంతైనా తప్పకుండా చేస్తే తర్వాత కాలంలో తప్పకుండా మనకున్నటువంటి ఆ శ్రద్ధని ఆ భక్తిని చూసి భగవంతుడు మనకు ఒక అవకాశాన్ని తప్పకుండా జీవితంలో ఇస్తాడు. కాబట్టి ఏతావతా దీని తాత్పర్యం ఏమిటి, ఇప్పుడు చెప్పాల్సిన విషయం ఏమిటంటే, ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం ఎంత చేయగలుగుతామో అంత తప్పకుండా చేయాల్సిందే. మనం చేసేది మంచి పని అయితే తప్పకుండా దాన్ని వదలకూడదు, తప్పకుండా మనం ఎంత చేయగలుగుతామో అంత చేయాల్సిందే. ఇలా చేయడం ద్వారా ఇప్పుడు చెప్పినట్టుగా 2 రకాల ఫలితాలు మనకి లభిస్తాయి. ఒకటి, ఎవరైతే దీన్ని తప్పుగా అర్థం చేసుకుని మనల్ని చేయనివ్వకుండా మనకి ప్రతికూలంగా ఉన్నారో వాళ్లలో మార్పు రావడానికి సాధ్యత ఉంది, కాబట్టి ఆ మార్పు అనేది వాళ్లలో వస్తుంది. ఒకవేళ ఆ మార్పు రానటువంటి పరిస్థితి ఉన్నా, ఒకవేళ మార్పు రాదు అనేటటువంటి పరిస్థితిలో ఉంటే గనక ఇవాళ రోజున మనం కొంతవరకైనా ఎంత వీలైతే అంత అనుష్ఠానం చేస్తూ ఉంటే ఇదే తర్వాత మనకి ఒక పెద్ద అవకాశం లభించేట్టుగా ఇదే మనకి చేస్తుంది. మళ్ళీ మన జీవితంలో మనం అనుకున్నట్టుగా ధర్మాచరణ చేయడానికి మనకు ఒక అవకాశం తప్పకుండా లభిస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు.